హాయ్ ఫ్రెండ్స్, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి మే 8 మన అశోక్ సార్, మన విద్యార్థుల ప్రశ్నించే గొంతుగా మన అశోక్ సార్ నామినేషన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మన అశోక ఆన్లైన్ అకాడమీ ఆఫీస్ కి ఈ రోజు వందలాది మంది విద్యార్థులు తరలి రావడం జరిగింది. సార్ కు మద్దతుగా, సార్ని ఎమ్మెల్సీగా చేయడం తమ బాధ్యతగా వాళ్ళు రావడం జరిగింది. వారిలో కొందరికి మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీ నేపథ్యం ఏంటి? సార్, నా పేరు బెల్లంకొండ నవీన్, కోదాడ నియోజకవర్గం మాది. అయితే అశోక్ సార్ మాకు ఎలా పరిచయం అంటే ఆన్లైన్ ద్వారా పరిచయం అన్నమాట. ఆన్లైన్ ద్వారా అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం జరిగింది. ₹1 తన ఆన్లైన్ పాఠాలను బోధించిండు. హైదరాబాద్ లో ఉండి ఎక్కడో పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత విద్యను అందించిండు మన అశోక్ సార్. అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మే 27వ తారీఖున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన మేధావి నిరుద్యోగుల ఆపద్ బాంధవుడు మన అశోక్ సార్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇవాళ అశోక్ సార్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే గత రోజుల్లో కోదండరామ్ సార్ కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ పోరాడిరు. కానీ మన అశోక్ సార్ స్ట్రాటజీ ఏంటంటే పోరాడుతుండు, తర్వాత ఉద్యమాలు చేస్తుండు. కాబట్టి మన అశోక్ సార్ని మనం గెలిపించుకుంటే మన అశోక్ సార్ ఏందనే మన అశోక్ సార్ నిరుద్యోగుల తరపున మనకి మన నిరుద్యోగుల గొంతుకు అవుతాడని చెప్పేసి మన కోదాడి నుండి వచ్చి మరి తనకి సంబంధించిన అభిప్రాయం చెప్పడం జరిగింది. వారు చెప్పడంలోనే ఉంది ఏంటంటే మన గతంలో మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానివ్వండి, గతంలో మన కోదండరామ్ సార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రశ్నించారు, ఒక విద్యావేత్తలుగా ఉన్నారు. తెలంగాణకి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మరి ఇక్కడ మేధావితనంతో పాటుగా ఇంటెలెక్చువల్ తో పాటుగా ఒక అజిటేషన్ అంటే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకునే విషయంలో మన అశోక్ సార్ ఎంతో ముందంజలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి అశోక్ సార్ నేను మద్దతు ఇస్తాను. అశోక్ సార్ గెలవడం ఒక చారిత్రక అవసరం అని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి మీరు ఖచ్చితంగా మీతో పాటుగా ఇంకా మరింత మందికి ఈ అశోక్ సార్ యొక్క విషయాలు తెలియజేయాలి. అశోక్ సార్ ₹1 సంబంధించినటువంటి ఒక ₹1తో తెలంగాణ సమాజానికి దగ్గరయ్యాడు. ఒక మంచి క్వాలిటీ వీడియోస్, మంచి స్టాండర్డ్ వీడియోస్ అందించడం ద్వారా కూడా ఒక విద్యా సంబంధించిన కోచింగ్ ని అందరు కూడా చేరవేయడం జరిగింది. చెప్పండి, మీరు ఇక్కడ వచ్చారు, మీ నేపథ్యం ఏంటి? నా పేరు దామోదరెడ్డి సార్. నేను నల్గొండ జిల్లా నుంచి రావడం జరిగింది. వాస్తవానికి పోలీస్ ఈవెంట్స్ లో భాగంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా లాంగ్ జంప్ పెట్టడం జరిగింది సార్. అయితే మేము కలవని నాయకుడు అంటూ లేడు, గత ప్రభుత్వంలో ఉన్న నాయకుడు కలవడం నాయకుడు అంటూ లేడు, ప్రతిపక్షంలో ఉన్న కలవడం నాయకుడు లేడు. అని అశోక్ సార్ మాత్రం ఎప్పుడు నిరుద్యోగుల కష్టం వచ్చినా నేను మీ ముందు ఉంటా, ఖచ్చితంగా పోరాడతా, నిరుద్యోగులకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ ఉంటా అన్నట్టు సార్ మా కోసం ఆ రోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టి సార్ ఆ రోజు అమర నిరాకరణ దీక్ష చేస్తుంటే సార్ మీద ఇప్పటి వరకు కూడా సార్ మీద సుమారు 12 క్రిమినల్ కేసులు దాకా కూడా అయినాయి. కేవలం నిరుద్యోగుల కోసం పోరాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో అది అశోక్ సార్ అని చెప్పడం మాత్రం ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. నేను ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను సార్. వాస్తవానికి మన దేశానికి రైతు వెన్నెముక అంటారు, కానీ నిరుద్యోగులు మాత్రం వెన్నెముక అంటే అశోక్ సారే. ఎందుకంటే వారి ప్రభుత్వం నుంచి కరెక్ట్ నోటిఫికేషన్ రావాలన్నా ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 పేపర్లు కూడా అన్ని లింకులు ఉంటాయి. మళ్ళీ కాలేజ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన జియో పార్టీస్ కానీ మిగతా సంబంధించిన అభ్యర్థులు కూడా మిగతా సంబంధించిన వాటి గురించి కూడా అశోక్ సార్ గట్టిగా పోరాటం జరిగింది. కాబట్టి సారు పోరాట స్మృతిని మేము తీసుకొని వాస్తవానికి సార్ కూడా ఎమ్మెల్సీ చేద్దామని చెప్పేసి కూడా లేదు, మా అందరి మీద ఒత్తిడితోటి. ఎందుకంటే సారు మాకు చేసిన న్యాయాన్ని మేము గుర్తుంచుకొని మేము సార్ మీరు ఖచ్చితంగా చేయాలి, మీలాంటి పట్టభద్రులు, మీలాంటి మేధావి, మీలాంటి సమాజ సేవ చేసే వ్యక్తి ఖచ్చితంగా శాసనసభలో ఉంటే ప్రతి నిరుద్యోగి న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో మీ అందరం ఒత్తిడి చేయడంతో సార్ కూడా ఎమ్మెల్సీ పోటీ చేయడం జరిగింది సార్. కాబట్టి మూకుమ్మడిగా తెలంగాణ ఉన్న నిరుద్యోగులు అందరూ ఖచ్చితంగా మొదటి ప్రాంతం కూడా అశోక్ సార్కే వేయాలి, ఖచ్చితంగా అశోక్ సార్ని గెలిపిద్దామని చెప్పేసి కూడా ఈ విధంగా కోరుకుంటాం. మనకి ఏంటంటే విద్యార్థుల కోరిక మేరకు మాత్రమే అశోక్ సారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులపైన కేసులు ఉంటాయి, ఎందుకోసం కబ్జాలు చేసి కేసులు ఉంటాయి, లేకపోతే ఎవరి క్రిమినల్ కేసులు పెట్టి కేసులు ఉంటాయి. కానీ మన అశోక్ సార్ పైన విద్యార్థుల గురించి పోరాటంలో భాగంగా, అంటే నోటిఫికేషన్ విషయంలో పోరాటంలో భాగంగా, జీవో 46 నేపథ్యంలో పోరాటంలో భాగంగా, లాంగ్ జంప్ విషయంలో పోరాటంలో భాగంగా, గురుకులం అండ్ టెట్ విషయంలో పోరాటంలో భాగంగా అమర నిరాదీక్ష వరకు వెళ్లడం జరిగింది. ఇలా సుమారు 10కి పైగా కేసులు అలా నమోదు కావడం జరిగింది. కాబట్టి అలాంటి ఒక నాయకుడిని మేము ఖచ్చితంగా
గెలిపించుకుంటామని చెప్పేసి తన మాటల్లో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారా గెలుస్తారని? ఖచ్చితంగా సార్, నో డౌట్. దాంట్లో ఖచ్చితంగా బెంబర్ మెజారిటీతో అశోక్ సార్ గెలుస్తాడు. నో ఛాన్స్ దాంట్లో. కాన్ఫిడెన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో మరొకరు మనకి సుదూర ప్రాంతం నుండి రావడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అశోక్ సార్ యొక్క మీకున్నటువంటి అనుబంధం ఏంటి? సో మరి అశోక్ సార్ గెలుపు విషయం పైన మీరు ఎలా స్పందిస్తారు? సో నామినేషన్ కు మీరు వస్తున్నారా? ఓకే సార్, మాది మామూలు అయితే మాది మహబూబ్ నగర్ డిస్టిక్ సార్. మాది మేము గత ఆన్లైన్లో సార్ మామూలుగా మేము అశోక్ సార్ మనకు అశోక్ నగర్లో ఆఫ్లైన్లో కోచింగ్ పెట్టినప్పుడు నేను గత 3 years నుంచి మన ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ నా పరిస్థితి చెప్పి కూడా ఇట్లా ఉన్నా కానీ సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసిండు. ఆఫ్లైన్లో కూడా బాగా సపోర్ట్ చేసిండు. మా ఫ్యామిలీ రేపత్యం కూడా సార్తో చెప్పిన తర్వాత ఎమ్మటే మాకు ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పలేవు, నేను ఇంకా ఫ్రీగా ఇచ్చేవాడిని కదా అని ఇలాంటివి కూడా సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు. సో అది కాకుండా ఇంక ఏ టైం అయినా కానీ కొన్ని మార్గదర్శకాలు కానీ లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఏదైనా కానీ సార్ ప్రతి ఒక్క విద్యార్థికి, నాలాంటి విద్యార్థులు ఎవరున్నా కానీ నాలాంటి వాళ్ళే కాకుండా ఇంకా ఎంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నా సరే, ప్రాంతాలు కాకుండా డిస్ట్రిక్ట్లు కాకుండా మన మండలాలు కాకుండా మన తెలంగాణ రాష్ట్రం వైపుగా మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నా కానీ సార్ వెనక ముందు ఏం ఆలోచించకుండా విద్యార్థుల పక్షాన పోరాడి విద్యార్థుల సమస్యలకు ఒక మార్గదర్శకుడు అవుతుంది. ఏమవుతుందంటే ఒక మార్గం చూపిస్తున్నాడు, ఒక దిశ నిర్దేశం సార్ చేయగలుగుతున్నాడు. అలాంటి సారు మనం ఒక నిరుద్యోగుల పక్షాన మన శాసన మండలికి మనం పంపించకపోతే మన తెలంగాణలో ఇంతకన్నా దౌర్భాగ్యమైన మరొకటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేది అసలు ఓటు ఎవరు వేయాలి? అసలు విద్యావంతులు వేయాలి, మేధావులు వేయాలి, మేధావి వర్గం వాళ్ళు వేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు వేసేది కాదు కదా. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఏంటి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది మనం తెలుసు. మనం చదువుకున్న వాళ్ళం, మళ్ళీ 10 మంది మనం మోటివేట్ చేయగలుగుతాం. కాబట్టి మనకు ఇప్పుడు నిలబడ్డ వ్యక్తుల ఏ ఒక్కరికి కానీ ఒక టాపిక్ పైన ఒక గంట సేపు కానీ 2 గంటలు కానీ మాట్లాడే ఇంకా కూడా రాదు వాళ్ళకు. అలాంటి వాళ్ళకు మనం ఏదో అభిమానంతో ఒక డబ్బుకో లేకపోతే మద్యానికో బానిసలుగా అయ్యి అమ్ముడిపోయి మన విలువైన ఒక విద్యార్థుల జ్ఞానంతో మనం ఓటేసే వాళ్ళం కాబట్టి అంత ఉండి కూడా మనం మళ్ళీ వాళ్ళకి అమ్ముడిపోతే సామాన్య ప్రజలకు మనకు అసలు తేడా ఉండదు సార్. అదిగాక అశోక్ సార్ ఏంటంటే చాలా అసలు విద్యార్థులకు నాకు ఈ సమస్య ఉంది అని ఒకసారి దృష్టికి వచ్చిందంటే ఈ రాష్ట్రం వైపు రాష్ట్రంలో 33 జిల్లాలకు వెళ్ళి ఎవరి పేరు వినిపించదు. ఏదైనా ఈ రోజు ఎలక్షన్ ఉన్న తర్వాత ఎలక్షన్ వరకు చూసుకొని తర్వాత ఎవరు పట్టించుకోరు. అశోక్ సార్ ఎనీ టైం కానీ ఏ టైంలో కానీ ఏ నైట్ కానీ పగలు కానీ నిద్రారాలు మానేసి కూడా సార్ విద్యార్థుల పక్షాన పోరాడతాడు. ఇలాంటి అశోక్ సార్కు ఎందుకు మద్దతు ఇవ్వద్దు? మనం అసలు ఆ ఓటు అనేది ఎందుకు వేయొద్దు? మనం మిగతా వాళ్ళకి ఎందుకు వేయాలి? వాళ్ళ మిగతా వాళ్ళకి వేసినా కానీ వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ వరకే కదా వాళ్ళు చూసుకునేది. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వాళ్ళు మనల్ని చూడరు, మనతో మాట్లాడరు. ఆ సమస్య మనం చెప్పడానికి పోయినా కానీ వాటిపైన పరిష్కార మార్గాలు కూడా చేయలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం ఓటు ఎందుకు వేయాలి అనేది మా ఆలోచనతోటి సార్. అదిగాక ఇప్పుడు మన సారు ఎమ్మెల్సీగా నల్గొండ జిల్లాలో 8వ తారీఖున నామినేషన్ చేస్తుంది కాబట్టి ఈ నామినేషన్ కార్యక్రమానికి మనం ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. భారీ మెజార్టీతో సార్ మాత్రం ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా నిరుద్యోగులు కానీ విద్యోగులు కానీ ప్రతి ఒక్కరు మేధావి వర్గం వాళ్ళు ప్రతి ఒక్కరు 2 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా అశోక్ సార్ గెలిపించుకుంటాం. మా సత్తా ఏందనేది ఆ రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఇంకా మిగతా వాళ్ళు నిలబడే వ్యక్తులు కానీ మా నిరుద్యోగుల సత్తా ఏందనేది చూపిస్తాం సార్. మేము ఒక విద్యార్థి మాటల్లో మనం చూసినట్లయితే పట్టభద్రుల నియోజకవర్గానికి నిజమైన పట్టభద్రుడు మాత్రమే ఎన్నిక కావాలి, అంతేగాని రాజకీయాలు చేసే వాళ్ళకు మాకు అవసరం లేదు అని చెప్పేసి తన యొక్క హృదయపూర్వకమైన మాటల్లో మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అశోక్ సారు అంటే మన దేశంలో చూసినట్లయితే మన రాష్ట్రంలో చూసినట్లయితే విద్యార్థుల గురించి పట్టభద్రుల గురించి నిరుద్యోగుల గురించి ఒక నాయకుడు అనే వారు లేరు. ఆ నాయకుడు మా అశోక్ సారే. 24 గంటలు మాకు అందుబాటులో ఉంటారు మా అశోక్ సారు. కాబట్టి మా అశోక్ సార్ మేము గెలిపించుకుంటాం. గెలిపించుకోకపోతే మా యొక్క చరిత్ర దౌర్భాగ్యం అవుతుంది అని చెప్పేసి తన యొక్క మాటలు వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా చివరిసారి ఒక మాట చెప్పడం జరిగింది. మే 8న మనకి నల్గొండలో అశోక్ సార్ నామినేషన్ వేస్తున్నారు ఎమ్మెల్సీగా. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కండి, నేను కూడా హాజరవుతున్నాను. అతను ఒక ఖమ్మము తర్వాత వరంగల్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ 3 జిల్లాలు అంటే మనకి నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ. కానీ అతను మహబూబ్నగర్ చెందినవారు అయినప్పుడు కూడా నేను అశోక్ సార్ కి మద్దతు ఇస్తానని చెప్పేసి మహబూబ్నగర్ నుండి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించండి, అశోక్ సార్ అంటే ఈ 3 జిల్లాలకు చెందిన నాయకుడే కాదు, ఒక విద్యార్థి నాయకుడే కాదు. సో రాష్ట్ర వ్యాప్తంగా మీరు తరలి వచ్చే ప్రయత్నం చేయండి. ఒక
మంచి మనిషికి మద్దతు ఇవ్వండి, ఒక ప్రశ్నించే గొంతుకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఇంకా చాలా మంది విద్యార్థులు వచ్చారు. సో తర్వాత సెషన్ మరికొంతమందిని మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వందలాదిగా మన అశోక్ ఆన్లైన్ అకాడమీకి వచ్చారు హైదరాబాద్ లో. రేపు వేలాది మందిగా మీరు రావాలి, వచ్చి అశోక్ సార్ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయండి. సో విద్యార్థుల గొంతుకని, నిరుద్యోగుల గొంతుకని, సో మనకి ఇక్కడ అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తరలిరావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళకు కూడా సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి అన్ని విషయాలు తెలిసినటువంటి సార్, అంటే విద్యారంగం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన అశోక్ సార్. కాబట్టి అశోక్ సార్ మద్దతుగా నిలబండి. సో మనకి అతన్ని ఎమ్మెల్సీగా చేసే ప్రయత్నంలో సో మరింత మంది మనం రావడం జరిగింది. మనకి నెక్స్ట్ స్టేషన్ లో మరి మరింత మందిని మనం ఒక మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చూస్తూనే ఉండండి సో అశోక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అంతే ఒకటి